హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి జాబ్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో ఎవరికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా 10 to 11 మధ్యలో అయితే షేర్ చేస్తున్నాను కనుక మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీ నుంచి మనకు టాప్ ఎడ్యుకేటర్స్ అయితే క్లాస్ అయితే అందిస్తున్నారు. సో మనమైతే ఇక్కడ టాప్ ఎడ్యుకేటర్స్ని చూడవచ్చు. సో వీళ్ళైతే కొత్త బ్యాచెస్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ సాధన అనేటువంటి నేమ్ తోటి ఒక బ్యాచ్ అండ్ లక్ష్యం అనేటువంటి నేమ్ తోటి ఏపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి 2 బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి మనకు February 1 నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ది February 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ కోర్సెస్ కనుక మీరు బై చేయాలనుకుంటే మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా వీటికి సంబంధించి వీళ్ళు మాక్ ఛాంపియన్షిప్ తోటి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఇద్దరి అంటే 2 రాష్ట్రాల అభ్యర్థులకు. సో అది వచ్చేసి మనకు February 13th, 20, 17th అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో టెస్ట్ వచ్చేసి మనకు 10 AM ఉంటుంది. దానికి సంబంధించేసి అనాలిసిస్ వచ్చేసి మనకు 3 PM అయితే ఉండడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే దానికైతే మీరు ఎన్రోల్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ స్పెషల్ మ్యారథాన్ అంటూ మనకు ఏపీఎస్సీ అండ్ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కూడా ఒక మ్యారథాన్ లాంటి టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి మనకు January 30 and 31st February 1కి అయితే ఉంటుంది. సో టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ మనకు 8 AM నుంచి 11 PM మధ్యలో అయితే మనకు సో మార్నింగ్ 8 AM నుంచి 11 PM మధ్యలో ఇదైతే ఉండబోతుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ ఫ్రీ క్లాసెస్ అన్ని కనుక మీరు పొందాలనుకుంటే మన ఛానల్ యొక్క SJT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేసి మీరు ఒక 15 minutes కనుక మీరు కనుక క్లాసెస్ వినాలనుకోండి మీరైతే యాక్టివ్ అవుతారు. ఖచ్చితంగా కింద లింక్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అయితే యూజ్ చేసుకొని మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకు స్పెషల్ క్లాసెస్ ఫెస్టివల్ అంటూ కూడా మనకైతే February 1 అయితే ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రతిరోజు వీళ్ళు డైలీ T20 సిరీస్ అనే పేరుతోటి మనకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అది ఈవినింగ్ 8 to 8:30 మధ్యలో మనకైతే ఇది ఉంటుంది. సో దానికి సంబంధించి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని చెప్పేసి వీళ్ళైతే ప్రైజెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంటుంది. సో దాంట్లో హిస్టరీ కావచ్చు, సైన్స్, పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ ఇట్లా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ విభాగంలో వాళ్ళైతే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం అయితే కింద లింక్ ఉంటుంది. మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి మీరు దీనిలో పార్టిసిపేట్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక 15 minutes కనుక మీరు క్లాసెస్ ఉంటే ఖచ్చితంగా యాక్టివ్ అవుతారు. సో ఒకసారి అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించి పూర్తి ప్రాసెస్ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఈరోజు పోస్ట్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ అప్డేట్స్ కనుక చూసినట్లయితే నిరుద్యోగులకు భృతి, ఉద్యోగులకు ఫిట్మెంట్ తేల్చేద్దామంటూ మనకు ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో వ్యూహాత్మకంగా సీఎం కేసీఆర్ ఆ 2 వర్గాలపై ఫోకస్, సంతృప్తి పరచడమే టాస్క్, 2 రోజుల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి, మెరుగైనటువంటి ఫిట్మెంట్ నోటిఫికేషన్లతో ఇక పండుగ అంటూ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో నిజంగా మనకైతే ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ 2 వర్గాలే కొంత అసంతృప్తిగా ఉన్నట్టయితే తెలుసు. ఒకటైతే ఉద్యోగులు, ఇంకొకటి నిరుద్యోగులు. సో ఉద్యోగులకు సరైనటువంటి ఫిట్మెంట్ అనేది లేకుండా వీళ్ళు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేకుండా కొంత నిరుత్సాహంగా ఉన్నారు. సో ఈ 2 వర్గాలను ఫోకస్ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే కొంత వ్యూహాత్మకంగా చర్యలు అయితే తీసుకోబోతుందంటూ మనకు ఒక న్యూస్ అయితే ఇక్కడైతే రావడం జరిగింది. ఇది మాత్రం నిజమే. ఎందుకంటే నిరుద్యోగులు ఇంకా ఉద్యోగుల కన్నా నిరుద్యోగులు అయితే చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే నోటిఫికేషన్స్ లేవు. ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ నోటిఫికేషన్స్లో చాలా జాప్యం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు నిన్న కేటీఆర్ గారు ప్రకటించినటువంటి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందంటూ మనకి ఈరోజు న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగులకు ఫిట్మెంట్, నిరుద్యోగులకు భృతి అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేయబోతున్నారు. సో పీఆర్సీపై బిస్వాల్ నివేదిక ఉద్యోగులను అసంతృప్తికి గురి చేయగా ముఖ్యమంత్రిపైనే ఉద్యోగులు అయితే ఆశలు పెట్టుకున్నారు. సో మనకు తెలిసినటువంటిదే. సో రీసెంట్గా నివేదిక వచ్చింది. దాని అయితే వాళ్ళైతే సాటిస్ఫై అయితే కాలేదు. సో మళ్ళీ కేసీఆర్ గారు అయితే మనకు 3 days నుంచి అయితే ఈ సీఎస్ తోటి అయితే చర్చలు జరుగుతున్నాయి. అవి కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఉద్యోగ సంఘాలతో ఈ చర్చలు జరగబోతున్నాయి. ఏదైతే మనకు 31st లోపు వీటిని పదవికి సంబంధించినటువంటి పదోన్నతుల ప్రక్రియ కంప్లీట్ చేయమని చెప్పేసి కేసీఆర్ గారు అయితే మనకు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అది కంప్లీట్ కాబోతుంది. సో ఈ నేపథ్యంలో వీటిపైన మనకు ఒక క్లియర్ అనౌన్స్మెంట్ అనేది రాబోతుంది. సో దీని గురించి ఇక్కడైతే మనకి క్లియర్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మొత్తం నేను ఏదైతే చెప్పానో అదే ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో గత 16వ తేదీన ఉద్యోగులు, నిరుద్యోగులు ఆంక్షలే ఎజెండా పేరుతోటి మనకు ఈ 2 కీలక వర్గాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో పీఆర్సీ పదవి విరమణ సహా నిరుద్యోగుల భృతి అంశాన్ని కూడా తేల్చేయబోతుందని చెప్పిన విషయం విదితమే. సో ప్రభుత్వ అడుగులు ఈ దిశగా పడుతున్నాయి. గత 2 ఏళ్ళుగా వ్యవసాయం, సాగునీటి, భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులు, ఉద్యోగ అంశాలు ప్రధాన అంశాలుగా ఎంచుకుంది. సో మనం కూడా చూడవచ్చు డైలీ దీని మీద ఏదో ఒక న్యూస్ అయితే వస్తుంది. సో మనం అంతకుముందు రైతుల గురించి ఎక్కువగా వార్తలు చూసాం. ఈ మధ్యలో మనం గత 1.5 month నుంచి అయితే ఉద్యోగులు, నిరుద్యోగుల గురించి ఎక్కువగా న్యూస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ 2 వర్గాల్లో కొంత అసంతృప్తి ఉంది ప్రభుత్వం పట్ల. సో వీళ్ళని సాటిస్ఫై చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుంది. అయితే గతంలో ప్రభుత్వాలు
పలు నోటిఫికేషన్లు భర్తీ చేసినప్పటికీ నోటిఫికేషన్లు జరిగినటువంటి జాప్యం రకరకాల కారణాల వల్ల సంతృప్తిగా అంటే నిరుద్యోగులు అయితే సంతృప్తి పడలేకపోయారు. ఈ అంశాన్ని గుర్తుంచుకొని ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయ్యే ధర్మిలా అసంతృప్తి వర్గాలను కొంత సంతృప్తి పరచాలన్న ఉద్దేశంతో కొంత ఫోకస్ అయితే పెట్టిందంటే ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క కంటిన్యూషన్ న్యూస్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే సో ఫటాఫట్ తేల్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. సో ఇక్కడ పీఆర్సీపై 3 రోజులుగా సీఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో జరిగినటువంటి చర్చలు ముగియగా ఇక సీఎం ఉద్యోగ సంఘాలతో నిర్వహించేటువంటి చివరి సమావేశంపైన అందరూ ఆశలు పెట్టుకున్నారు. సో సీఎం ఆ సమావేశం నిర్వహిస్తే ఖచ్చితంగా సంతృప్తితో తిరిగి వచ్చేలా చేస్తారని ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించినటువంటి ప్రతి సందర్భంలో ఇలానే జరిగిందని చెప్తున్నారు. సో ఇక ఉద్యోగులు పదవి విరమణ వయసు పెంపు కూడా ఊరటనిస్తుంది. ఒకవైపు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగించడంతో పాటు మరోవైపు నిరుద్యోగ భృతి ఇచ్చే సన్నాహాలు ఉంది. ఒక్కో నిరుద్యోగి 3016 చొప్పున ఇస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం అయితే హామీ ఇవ్వగా దీనిపైన ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో అయితే అధికారులు బృందాలు అధ్యయనం కూడా చేశాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానాలు ఉండడంతో ప్రభుత్వంలో అన్నింటిని సమీక్షించి విధానాలను అయితే రూపకల్పన చేస్తుంది. సో రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. సో దీనికి సంబంధించి ఈ విధంగా అయితే మనకైతే న్యూస్ రావడం జరిగింది. అండ్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే నిరుద్యోగ భృతి ఎలా అంటూ ఒక న్యూస్ రావచ్చు. యాక్చువల్లీ ఇది మనకు నిన్న వచ్చినటువంటి న్యూస్. ఇక్కడ మనకు ఒకవేళ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇద్దాం అనుకున్నాయి, అసలు ఏ విధంగా ఇస్తుంది, ఎవరిని లబ్ధిదారుల కింద ఎంపిక చేస్తుందంటే ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో నిజానికి నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులకు జీతం అనేటువంటి లేట్ చేస్తుంది. మొన్నటిదాకా కొంత ఇన్స్టాల్మెంట్ బేస్లో కూడా శాలరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి అంటుంది. కొంతమంది అయితే ఎన్నికల స్టంట్ అంటున్నారు. సో మేబీ కావచ్చు. సో ఎన్నికలు ఉన్నాయి కనుక వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉద్యోగాలు తర్వాత నిరుద్యోగ భృతి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకు ఎంతవరకు అమలు చేస్తారనేది అయితే మనం చూడాలి నిరుద్యోగ భృతిని. సో ఇక్కడ మరి అది అమలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే సో దాదాపు మనకు 10 లక్షల మంది ఈ నిరుద్యోగులు ఉన్నట్టు ఇక్కడైతే మనకైతే న్యూస్ అయితే తెలుస్తుంది. ఇక్కడ చూడవచ్చు పెరుగుతున్నటువంటి నిరుద్యోగత, రాష్ట్రంలో విద్యా అవకాశాలు పుష్కలంగా ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువే, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ నియామకాల సంఖ్యతో పోలిస్తే నిరుద్యోగుల సంఖ్య 10 రెట్లు అధికంగా ఉంది. రాష్ట్రంలో ఏటా 1,00,000 మందికి నిరుద్యోగులు ఉపాధి కల్పన శాఖలో నమోదు చేసుకుంటున్నారు. సో వాస్తవానికి నమోదైనటువంటి అంటే చూసినటువంటి అంకెలు కనుక మనం చూసినట్లయితే నిరుద్యోగుల నమోదు, ప్లేస్మెంట్ లెక్కల ఆర్థిక గణాంకాల నివేదిక స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 2013లో మనకు ఉమ్మడి జిల్లాల్లో 9,95,000 మంది నిరుద్యోగులు ఉన్నట్టు తెలుస్తుంది. సో 2014 వచ్చేవరకు 9,95,848, తర్వాత 2015లో 10 లక్షలు, 2016లో మళ్ళీ 9 లక్షలు. అంటే కొంత ఉద్యోగాలు జరుగుతున్నాయి కదా, వాటిలో ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ సెక్టర్లో వెళ్ళిపోతున్నారు. సో ప్రజెంట్ కనుక మనం గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూస్తే 10 to 12 lakhs మెంబర్స్ అయితే నిరుద్యోగులు అయితే ఉండబోతున్నారు. యాక్చువల్గా మరి వీరి ఎవరిని ఎంపిక చేస్తారనేటువంటి ఇంకా క్లారిటీ లేదు. అసలు ఇస్తే ఏ విధానంపై వీటిని ఇవ్వవచ్చు, సో అసలు ఏ విధంగా ఎంపిక ఉంటుంది, వీటి యొక్క క్వాలిఫికేషన్ ఏ విధంగా ఇస్తారు, సో ఒక లబ్ధిదారుల ఎంపిక ఎలా అంటే ఇక్కడ మనం చూడవచ్చు. నిరుద్యోగుల జీవన భృతి పథకాన్ని ప్రభుత్వం ప్రకటిస్తే కానీ లబ్ధిదారుల ఉండవలసిన అర్హతలు ఏంటో విషయం ఇంకా తెలుస్తుంది. సో ప్రస్తుతం ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసి కసరత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో నిరుద్యోగులు ఏ దశ నుంచి పరిగణలోకి తీసుకుంటారనేది అంశంపై స్పష్టత లేదు. ఉపాధి కల్పన శాఖల్లో పేర్లను నమోదు చేసుకున్న వారిని 10వ తరగతి మాత్రమే పాస్ అయిన వారిని కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వం నమోదైనటువంటి నిరుద్యోగులందరినీ ఎంపిక చేస్తుందా లేక డిగ్రీ ప్రాతిపదికన తీసుకుంటుందా, ఇంజనీరింగ్ పీజీలు చేసిన వారిని మాట ఏంటి అనే అంశం పైన ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. ఒకవేళ డిగ్రీ పాస్ అయిన ప్రాతిపదికన తీసుకుంటే ఇంటర్మీడియట్ అదేవిధంగా 10వ తరగతి విద్యను ఆపేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పటివరకు అయితే మనకి నిరుద్యోగ భృతి గురించి అర్హతల గురించి అయితే ఎక్కడైతే రాలేదు, గవర్నమెంట్ కూడా అఫీషియల్గా అయితే ఏమి ఇవ్వలేదు. సో దానిపైన జరుగుతుంది, చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం మనకు మరికొన్ని రోజుల్లో దాని మీద ఎవరికి వస్తుందని చెప్పేసి అయితే మనం చూడవచ్చు. త్వరలో సీఎంతో 3 సభ్య కమిటీ భేటీ అంటూ మరొక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ కాగ్ నోటిఫికేషన్ గురించి మరొక న్యూస్ అయితే మనకైతే రావడం జరిగింది. చాలా మంది దీని మీద అయితే వీడియో చేశాను, చాలా మంది నన్ను అయితే డౌట్స్ అడిగారు, ఇది అసలు ఫేకా లేకుంటే నిజమా కాదని చెప్పేసి అయితే అడిగారు. సో మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్ మళ్ళీ దీని మీద అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఇది యాక్చువల్గా ఫేక్ కాదు, ఇది నిజమే, కాకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటిది మాత్రం నోటిఫికేషన్ కాదు. దీనిలో ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే కాగ్ నుంచి ఒక నివేదికను కన్సల్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులకైతే పంపడం జరిగింది. కొన్ని వచ్చేసి ఒక 50% మనకు డిప్యూటేషన్ ప్రాసెస్లో, 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫిల్ చేస్తామని చెప్పేసి ఆ పోస్టుల వివరాలు, అంటే ఎట్లా అంటే వాళ్ళు ఆ పోస్టుల వివరాలు, వాళ్ళ యొక్క పే స్కేలు అండ్ వాళ్ళని ఎట్లా ఎంపిక చేస్తామని చెప్పేసి ఆ ఎంపిక విధి విధానాలను అయితే కన్సల్ట్ డిపార్ట్మెంట్కి పంపితే వాళ్ళు దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే పంపు అని చెప్పేసి పంపింది. సో అయితే ఈ ఖాళీలు ఉన్న విషయం మాత్రం పర్ఫెక్టే.
100% ఖాళీలు ఉన్నాయి, వీటికి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. కాకపోతే ఆ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇస్తారు అండ్ దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకైతే అక్కడ మెన్షన్ చేయలేదు. బట్ నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీ ఈ పోస్టులతో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. నేను ఆల్రెడీ వీడియో చేశాను, డైలీ దాని మీద అయితే కామెంట్స్ అయితే అడుగుతున్నారు, అందుకని దీనిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానిలో మీరైతే పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించి మనకు త్వరలోనే కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. సో ఈరోజు మనం ఇక్కడ ఈ వెలుగు న్యూస్ పేపర్లో కూడా దీని గురించి అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ హిందీ పండిట్ పోస్టులు రిజల్ట్ ఇవ్వాలంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన లింక్ అనేది నేను 10 to 11 మధ్య మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరు ఒకసారి అయితే గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి వీటిని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి, ఎందుకంటే ఆల్రెడీ వీడియో అనేది లెంతీ అయిపోయింది. సో అందుకనే ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.